డాక్టర్ రాజేష్ బయోజెనిసిస్కి స్వాగతం. నేను డాక్టర్ శశికాంత్. పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ 20th ఏప్రిల్ రోజు విడుదలైంది మనకు. అది అనలిస్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ సైంటిస్ట్ పొజిషన్. దాని గురించిన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అందులో నోటిఫికేషన్ డీటెయిల్స్, ఎప్పుడు అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ కూడా కొన్ని చెప్పాము. అయితే చాలామంది అభ్యర్థుల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. కాల్స్తో పాటు కొన్ని కామెంట్స్ రూపంలో, కాల్స్ రూపంలో కానీ మెయిల్స్ రూపంలో కానీ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో ఒకటి చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కంప్లీట్లీ మీ ప్రశ్నలకు మా సమాధానాలు. మాకు అభ్యర్థుల నుంచి వస్తున్న ప్రశ్నల్లో మొట్టమొదటిది, డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది నోటిఫికేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 27 ఏప్రిల్ అంటే నిన్నటి నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో నా అభ్యర్థన ఏంటంటే, ముందుగా ఓటీఆర్ మీరు చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి వెబ్సైట్లో. మనకు కామెంట్ రూపంలో వచ్చిన మరొక క్వశ్చన్ కూడా, ఓటీఆర్ కంపల్సరీనా అని. ఎస్, వన్ టైం రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా ఎలిజిబిలిటీ ఉండదు. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ 27th ఏప్రిల్కి స్టార్ట్ అయింది. అది మనకు మే వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఎప్పటి వరకు ఉంది అని అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అంటే ఒక 28 days ఉంది. ఇది మనకు 25th మే 2026 ఈవినింగ్ 5 PM. సో అప్పటిలోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అయితే గత వీడియోలో కూడా నేను మీకు చెప్పినట్టుగా, మీరు చివరి వారం వరకు వెయిట్ చేయకండి. చివరి వారం వరకు మీరు వేచి చూస్తూ ఉంటే సరైన సమయం వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక వారం లేదా 10 రోజుల ముందుగానే మీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని అప్లికేషన్ అంతా చేసి పెట్టేసుకోండి. అంతలోపే మీ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఓకేనా? అంటే మే హాఫ్ ఆఫ్ ది సిలబస్ కూడా మీది అయిపోవస్తుంది. ఓకే, సో ఇది ఒక ప్రశ్న. తర్వాత అతి ముఖ్యమైనది, క్వాలిఫికేషన్ ఫర్ ఎలిజిబిలిటీ. నేను ఎలిజిబుల్ అవ్వాలి, నేను పీసీబీకి అనలిస్ట్ గ్రేడ్ సైంటిస్ట్, అసిస్టెంట్ సైంటిస్ట్ నేను అప్లై చేయాలి అని అంటే నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? సో నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేసింది బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ అని ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ. సో ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ అని అంటే ఇప్పుడు బీఫార్మ్ స్టూడెంట్స్ లేదా బీటెక్ స్టూడెంట్స్ లేదా బీఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారా? సో దీంట్లో ఒక క్లారిటీ తీసుకోవడం జరిగింది. టీజీపీఎస్సీ వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు మాకు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, వాళ్ళు ఏ డిగ్రీ చేసినా ప్రతి సంవత్సరంలో, ప్రతి ఇయర్లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఆ కెమిస్ట్రీ ఆర్గానిక్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఫిజికల్, అనలిటికల్, ఏదో ఒక కెమిస్ట్రీ రూపంలో ప్రతి సంవత్సరంలో వాళ్ళు చదివి ఉండాలి. సో బీ ఫార్మసీలో మనం చెప్పుకున్నట్టు అది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మనకు కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ. బట్ వాళ్ళకు లేటర్ ఇయర్స్లో బయోకెమిస్ట్రీ అండ్ మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్లో వాళ్ళకు కెమిస్ట్రీ రాదు. సో ఎవ్రీ ఇయర్లో ఎవరికైతే కెమిస్ట్రీ రాదో వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. అది టీజీపీఎస్సీ నుంచి మాకు వచ్చిన సమాధానం. సో మేము అదే చెప్తున్నాం, బ్యాచిలర్స్ విత్ కెమిస్ట్రీ ఇన్ ఆల్ ఇయర్స్, ప్రతి సంవత్సరంలో. అయితే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి అర్హులే. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ బీ ఫార్మసీ వాళ్ళకు ప్రతి సంవత్సరంలో కెమిస్ట్రీ ఉండదు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. అది మాకు టీజీపీఎస్సీ నుంచి వచ్చిన సమాధానం. అప్పటికి మీకు ఇంకా అనుమానాలు ఏదైనా ఉంటే, సో పారా 3.4 ఒక్కసారి చూడండి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. If the applicant possesses an equivalence of qualification other than prescribed qualification in the Commission's notification on such qualification or subjects related matters, an expert committee including the unit officer concerned will be constituted by the Commission and its decision based on the expert committee report is final. సో ఇప్పుడు బీ ఫార్మసీ వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి టీజీపీఎస్సీ నుంచి మనకు సమాధానం వచ్చింది. ఒకవేళ అందరు బీ ఫార్మసీ స్టూడెంట్స్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి, మేము ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ చదివాము, మాకు అప్లై చేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అని ఒకవేళ మీరు అడిగితే, వాళ్ళు ఏదైనా కమిషన్ వేసి ఆ కమిషన్ తీసుకునే డిసిషన్ పైన అది ఫైనలైజ్ చేస్తారు. బట్ ఇప్పటికి మాత్రం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీ ఫార్మసీ వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు. బట్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది అండ్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఇన్ ఆల్ ఇయర్స్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది.
తర్వాత ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మాకు వచ్చిన ఒక కాల్లో, నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్నాను, అప్పటిలోపు నా ఎగ్జామ్ అయిపోతుంది, సో నేను అప్లై చేసుకోవచ్చా, రిజల్ట్ వచ్చేంతలోపు మా డిగ్రీ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కదా. సో దీనికి సమాధానం ఏంటంటే, మనకు అప్లికేషన్ స్టేటస్ అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, అయితే నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది మాత్రం 20th April. సో 20th Aprilకి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉండాలి. 20th April ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలైందో అంతవరకు 20th April లోపే వాళ్ళకు డిగ్రీ ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్, లేదా అప్లై చేయడానికి కుదరదు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ రాసి ఉన్నా, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఎవరైనా రాసి ఉన్నా, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, లేదు వాళ్ళు ఇంకా రాయాల్సి ఉన్నా, వాళ్ళందరూ అర్హులు కాదు. ఓకే, సో దిస్ ఈస్ క్లియర్ కట్ ఆన్సర్స్ ఫర్ ది క్వశ్చన్స్. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్, ఇది కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న. ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? సో మనకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 ఈజ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ పేపర్ కెమిస్ట్రీ. పేపర్ 1 ఈజ్ బైలింగ్వల్ అంటే మనకు 2 భాషల్లో ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ తెలుగులో కూడా ఉంటుంది, బట్ పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ TGPSC. సో ఇది కూడా వాళ్ళ నుంచి మేము కనుక్కున్నదే. పేపర్ 1 ఈజ్ బైలింగ్వల్ అండ్ పేపర్ 2 ఈజ్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్, ఒకసారి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళు కీ అనేది మనకు పబ్లిష్ చేస్తారు కదా. ఆ కీ పబ్లిష్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏవైనా అనుమానాలు ఉంటే, వాళ్ళు ఇచ్చిన ప్రశ్నల్లో ఏదైనా అనుమానం ఉంటే, వాళ్ళు ఒక లింక్ క్రియేట్ చేసి వెబ్సైట్లో పెడతారు. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆ ఆబ్జెక్షన్స్ని ఆ లింక్ త్రూ వాళ్ళకి పంపించాలి. ఓకేనా? సో లింక్ త్రూ కాకుండా మీరు ఫిజికల్గా ఇంకెలా పంపించినా అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ యూ హ్యావ్ టు పే ఫీ ఆఫ్ ₹500 ఫర్ ఆబ్జెక్షన్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి మీరు ₹500 పే చేయాలి. రైజ్ త్రూ ఆన్లైన్ పేమెంట్స్ by gateway duly following the online instructions. In case of genuine objections which are sustained in the final analysis, the fee collected above would be reimbursed. సో ఇప్పుడు మీరు చేసినవన్నీ జెన్యూన్గా వాళ్ళు భావిస్తే, మీరు ఎంత ఫీ అయితే పే చేశారో, ఎన్ని ప్రశ్నలకైతే మీరు ఎన్ని 500 పే చేశారో అవన్నీ మళ్ళీ మీకు రియంబర్స్ అయిపోతాయి. ఇది వాళ్ళు కీ రిలీజ్ చేసిన తర్వాత. మనం చాలా పరీక్షలు చూస్తుంటాం, కొన్ని ప్రశ్నల్లో ఏదో ఒక కరెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ కరెక్షన్కి సంబంధించి ఒకవేళ మీరు ఏదన్నా ఆబ్జెక్షన్ ఉంటే, ఆ ఆబ్జెక్షన్ మీరు ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రెఫర్ చేశారో, ఏ ఎడిషన్ అది, ఒకవేళ మీరు ఎడిషన్ మెన్షన్ చేస్తే సో అండ్ సో ఎడిషన్, సో అండ్ సో చాప్టర్లో, సో అండ్ సో పేజ్ నెంబర్, ఒకవేళ అదే ఎడిషన్ అయితే అదే పేజ్ నెంబర్లో ఉంటాయి. సో అండ్ సో పారాగ్రాఫ్లో ఇది మెన్షన్ చేసి ఉంది. సో మీరు ఆ రెఫరెన్స్ని వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది. కెన్ ఐ అటెంప్ట్ ఎనీ వన్ పేపర్ అండ్ గెట్ క్వాలిఫైడ్? సో ఇది ఇంకో కొందరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు జనరల్ స్టడీస్ 150 మార్కులకు ఉంది, 150 ప్రశ్నలు 150 మార్కులు. కెమిస్ట్రీ కూడా 150 ప్రశ్నలకు 150 మార్కులు. అయితే ఒకవేళ నేను ఏదైనా ఒకే ఎగ్జామ్ రాసి, జనరల్ స్టడీసే నేను రాసేసి నాకు అందులోనే 150 మార్కులు వచ్చాయనుకుందాం, లేదా నేను కెమిస్ట్రీ మాత్రమే రాసి నాకు 150 మార్కులు వచ్చాయనుకుందాం. ఓవరాల్గా 2 పేపర్లు రాసిన వాళ్ళకు కూడా 2 కలిపి ఒక 170 180 వచ్చింది అని అనుకుందాం. అప్పుడు 150 వచ్చిన క్యాండిడేట్ కూడా వాళ్ళకి ఈక్వలెంట్గా ఏదో ఒక అర్హత సాధించగలిగితే అప్పుడు నేను ఎలిజిబుల్ అవుతానా? అది ఒక అభ్యర్థి అడిగిన ప్రశ్న. దానికి ఆన్సర్ మనకు నోటిఫికేషన్లోనే ఉంది. సో ప్రతిదానికి నేను ఒక నోటిఫికేషన్ నుంచి ఇచ్చిన పారాగ్రాఫ్ని కోట్ చేస్తున్నాను. 12.5 పారాలో, ది అపియరెన్స్ ఇన్ ఆల్ ది పేపర్స్ అట్ ది రిటన్ ఎగ్జామినేషన్ ఈస్ కంపల్సరీ. Absence in any one of the paper or papers will automatically render his or her candidature for disqualification. సో ఒకే పేపర్ రాసి అర్హత పొందాలి అని అనుకుంటే అది వీలు పడదు. ఖచ్చితంగా 2 పరీక్షలు రాయాల్సిందే. 2 పరీక్షలు రాసి దానికి కావలసినన్ని మార్కులు తెచ్చుకుంటేనే వాళ్ళు పోస్ట్ కోసం అర్హత సాధిస్తారు, లేదు అని అంటే అర్హత సాధించలేరు. నెక్స్ట్, ఇప్పుడు 2 అభ్యర్థులకు ఒకే మార్కులు వచ్చాయి. ఆ 2 అభ్యర్థులు ఎవరిని ఎన్నుకోవాలి? కమిషన్ వాళ్ళు ఎవరిని తీసుకోవాలి? 2కి ఒకే మార్కులు వస్తాయి. సో ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ గైడ్లైన్ ఏంటి? క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ అంటే ఇప్పుడు వేరే రాష్ట్ర అభ్యర్థి అండ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థి ఇద్దరు పరీక్ష రాశారు, ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చాయి. అప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్లకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరికి సమానమైన మార్కులు వస్తే తెలంగాణ స్టేట్ వాళ్ళకే పోస్ట్ వెళ్తుంది.
ఓకే. లేదు ఇద్దరు తెలంగాణ వాళ్ళే, ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చాయి, అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని చూస్తారు. సో వాళ్ళ పుట్టిన తేదీ ప్రకారం ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్ళకి ఆ పోస్ట్ వెళ్తుంది. లేదు ఇద్దరు తెలంగాణ వాళ్ళు, ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకటే ఉంది, అప్పుడు మార్క్స్ ఆబ్టైన్ బై ది క్యాండిడేట్ ఇన్ సబ్జెక్ట్ పేపర్. ఇది చాలా ముఖ్యమైన అంశం. సబ్జెక్ట్ పేపర్లో వచ్చిన మార్కులను బట్టి మిమ్మల్ని వాళ్ళు ఎన్నుకుంటారు, ఎందులో ఎవరికైతే సమానమైన మార్కులు వస్తాయో. సో దీంట్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ డిగ్రీ అర్హత కాబట్టి బీటెక్ వాళ్ళు రాయొచ్చు, బీఎస్సీ కెమిస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు రాయొచ్చు, ఎంఎస్సీ పీపుల్ రాయొచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇన్ ఆల్ ఇయర్స్, అన్ని ఇయర్స్లో ఉన్న వాళ్ళు అందరూ రాయొచ్చు. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ చదువుకొని రెడీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మీకు అతి ముఖ్యమైన టాపిక్ ఏంటి అని అంటే కెమిస్ట్రీలో కనుక మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే, జిఎస్లో ఎలాగో మీరు మార్కులు తెచ్చుకోవాల్సిందే, కెమిస్ట్రీలో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చినప్పుడు కెమిస్ట్రీ వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. కాబట్టి మీరు కెమిస్ట్రీ పైన డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్, అందులో కూడా ఇద్దరికి సమానమై వచ్చాయనుకుందాం, అప్పుడు డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ది రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఏంటి? బ్యాచిలర్స్ డిగ్రీ ముందు నేను పాస్ అయ్యానా లేదా నా ఫ్రెండ్ పాస్ అయ్యాడా? ఒకవేళ నేను పాస్ అయితే ఆ పోస్ట్ నాకు వస్తుంది, నా ఫ్రెండ్ పాస్ అవుతే అది నా ఫ్రెండ్కి వెళ్తుంది. లేదు ఇద్దరము ఒకేసారి పాస్ అయ్యాము, ఇద్దరం ఒకే కాలేజ్ నుంచి డిగ్రీ చేసాము, ఇద్దరం ఒకేసారి పాస్ అయ్యాము, ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, ఇద్దరు తెలంగాణ వాళ్ళమే, అప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ది రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. డిగ్రీలో మా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. అందులో కూడా మా ఇద్దరికి సేమ్ పర్సెంటేజ్ వచ్చింది, అప్పుడు హయ్యర్ క్వాలిఫికేషన్. నేను ఎంఎస్సీ చేశానా, తను ఎంఎస్సీయా, లేదు నేను పిహెచ్డీ చేశానా, తను పిహెచ్డీనా. సో హయ్యర్ క్వాలిఫికేషన్ చూస్తారు వాళ్ళు. హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఇద్దరికి సమానం ఉంది, అప్పుడు డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ది హయ్యర్ క్వాలిఫికేషన్. సో ఆ హయ్యర్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ పాసింగ్ ఎవరికైతే అర్లీగా ఉంటుందో మళ్ళీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది సమానమైన మార్కులు వచ్చినప్పుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి మనకి ఎండ్ అవుతుంది. చివరిలో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ హయ్యర్ క్వాలిఫికేషన్. సో ఇద్దరం మళ్ళీ ఒకే డేట్ రోజు క్వాలిఫై అయ్యాము అంటే ఇద్దరం ఒకే యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ చేసాము. సో ఎంఎస్సీ చేసి ఇద్దరం ఒకేసారి పాస్ అయ్యాం కాబట్టి ఇద్దరి డేట్ కూడా ఒకటే ఉంటుంది. అప్పుడు ఎంఎస్సీలో వచ్చిన పర్సెంటేజ్ లేదా ఫర్దర్ డిగ్రీ ఎంఎస్సీ కానీ లేదంటే ఏదైనా మాస్టర్స్ డిగ్రీ కానీ కెమిస్ట్రీ ఉన్న సబ్జెక్ట్లో అందులో వచ్చిన పాస్ పర్సెంటేజ్ని బట్టి ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా మనకు ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్క్ కనుక వస్తే ఇన్ని విధాలుగా వేరియేషన్స్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా సెలెక్షన్ జరుగుతుంది. అప్పటికీ సమానంగా ఉంటే దట్ ఈస్ మేబీ 0.01% ఆఫ్ ప్రాబబిలిటీ, అంత తక్కువ ప్రాబిలిటీ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఫైనల్గా కమిషన్ వాళ్ళు ఎవరినైతే డిసైడ్ చేస్తారో వాళ్ళకే ఆ పోస్ట్ ఇవ్వబడుతుంది. అంటే వాళ్ళకు మళ్ళీ కమిషన్ని ఇచ్చేసి ఆ కమిషన్ ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని బట్టి మనకు పోస్ట్ వచ్చేస్తుంది. ఎనీ రివాల్యుయేషన్ కోసం ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే అబ్సల్యూట్లీ నాట్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ 15.2. రిక్వెస్ట్ ఫర్ రివాల్యుయేషన్ విల్ నాట్ బి అండర్టేకెన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఎట్టి పరిస్థితులలో రివాల్యుయేషన్ అనేది ఉండదు. ఓకే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓఎంఆర్ షీట్స్ పెట్టినప్పుడే మీరు ఆ ఓఎంఆర్ షీట్స్ని పిక్స్ కానీ అవి తీసేసుకొని అది మీ రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు దాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. అది కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు, మీరు ఒకసారి నోటిఫికేషన్ని క్లియర్గా చదువుకోండి. సో ఇది మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ మనకు 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు, 150 మార్కులు. అదేవిధంగా సబ్జెక్ట్ పేపర్ కెమిస్ట్రీ 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు అండ్ 150 మార్కులు. అంటే మొత్తం ఈ పరీక్ష 300 మార్కులకు మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడే మాకు వచ్చిన ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్ ఒకే రోజు ఉంటుందా లేదు జనరల్ స్టడీస్ ఒకరోజు కెమిస్ట్రీ ఒకరోజు ఉంటుందా, దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అది ఒకే రోజు ఉండొచ్చు, ఉదయం సాయంత్రం అలా అంటే ఉదయం మధ్యాహ్నం ఉండొచ్చు, లేదా ఒక రోజు ఒకటి ఇంకొక రోజు ఉండొచ్చు. కానీ ఇది వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చి రాసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకే రాష్ట్రం నుంచి వచ్చినా మనకు ఉన్నవి 7 ప్లేసెస్ మాత్రమే, నియర్లీ ఒక 7 ప్లేసెస్ ఇచ్చారు వాళ్ళు, హైదరాబాద్, వరంగల్, సో అండ్ సో అని మనకు నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చారు. సో అవే ప్లేసెస్ కాబట్టి జనరల్గా 2 days ఎగ్జామ్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. వచ్చిన వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ రాసేసి మళ్ళీ ఇక్కడే ఉండి రేపు ఇంకొక ఎగ్జామ్ రాసి వెళ్ళడం అనేది చాలా కఠినమైన పని. కాబట్టి మోస్ట్లీ 2 ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్ 150 నిమిషాలే, 150 నిమిషాలు అంటే 2.5 గంటలు. సో ప్రొద్దున ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్ జరగచ్చు. ఇంకొక ప్రశ్న, మల్టీ సెషన్స్ జరిగే ఛాన్స్ ఉందా?
ఈ డౌట్ ఎందుకు వచ్చింది అని అంటే, మనకు నార్మలైజేషన్ క్రైటీరియా ఒకటి ఇచ్చారు ఇందులో, ఎండింగ్లో నోటిఫికేషన్ ఎండింగ్లో నార్మలైజేషన్ క్రైటీరియా ఒకటి ఇచ్చారు. యూజువల్గా నార్మలైజేషన్ క్రైటీరియా దేనికి ఉంటుంది? ఇప్పుడు సే మనం ఐఐటి జేఈ ఎగ్జామ్ ఉంది, ఐఐటి జేఈ ఎగ్జామ్లో నార్మలైజేషన్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఎందుకు నార్మలైజేషన్ క్రైటీరియా ఫాలో అవుతారంటే, మల్టీ సెషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు అదే ఎగ్జామ్ ఈరోజు రేపు ఎల్లుండి లేదా ఒక 5-6 రోజులు కంటిన్యూస్గా ఎగ్జామ్ పెట్టేసినప్పుడు ఒక్కొక్క రోజు క్వశ్చన్ పేపర్ మారుతూ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వలేరు కాబట్టి క్వశ్చన్ పేపర్ మారుతూ ఉంటుంది. మరి క్వశ్చన్ పేపర్ మారినప్పుడు నాకు ఈజీగా వచ్చింది, రేపు ఇంకొక అభ్యర్థికి అది కఠినంగా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఒక ఈజీగా వచ్చిన పేపర్, ఒక కఠినంగా వచ్చిన పేపర్, రెండింటిని ఎలా కంపేర్ చేసుకోవాలి? సో వాటికి ఒక ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి వాళ్ళు చివరిలో మెన్షన్ చేశారు. ది టీజీపీఎస్సీ హ్యాస్ బీన్ యూజింగ్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్. జనరల్గా మనం నెట్ కానీ యూజీసీ సిఎస్ఆర్కి సిబిటి అని అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆర్ ఏపీలో అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి అని అంటాం. ఇక్కడ సిబిఆర్టీ ఫర్ వేరియస్ రిక్రూట్మెంట్స్ ఫ్రమ్ 2017 onwards. It involves the normalization of the scores of candidates for the examinations which are conducted in multi-sessions. Further, the process of normalization as adopted by major leading organizations at national and state level. Major leading organizations అంటే ఇప్పుడు ఐఐటీస్ జనరల్గా జేఈని కండక్ట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి, లేదా గేట్ ఐఐటీస్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి, వాటి గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. అందులో ది కమిషన్ అడాప్టెడ్ ది ఫాలోయింగ్ ఫార్ములా, ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఒకవేళ మల్టీ సెషన్స్ కనుక ఉంటే ఆ మల్టీ సెషన్స్ని నార్మలైజ్ చేసి పర్సెంటైల్ రూపంలో మార్క్స్ ఇస్తారు. ఓకే, బట్ అది దీనికి అప్లికేబుల్ అవుతుందా లేదా అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం మనకు తెలిసి ఒకే రోజులో ఎగ్జామ్ జరిగిపోతుంది. పేపర్ 1 పేపర్ 2 ఒకే రోజులో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్దర్ డీటెయిల్స్ గురించి మనం ఎప్పటికప్పుడు వెబ్సైట్ చూస్తూ ఉండాలి. ఆ అప్డేట్స్ని మేము మీకు ఇస్తూనే ఉంటాం. అండ్ చివర్లో అతి ముఖ్యమైనది, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారా, ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నారా? సో గత వీడియోలో కూడా చెప్పినట్టు ఈ సంస్థ మొదలై 24 సంవత్సరాలు అవుతుంది. 24 సంవత్సరాలుగా ఈ సంస్థ కెమిస్ట్రీ మాత్రమే చెప్తూ ఉంది. కెమిస్ట్రీ అట్ ఆల్ లెవెల్స్, ఇంటర్మీడియట్ లెవెల్ అంటే జేఈ కానీ లేదు నీట్ కానీ. నీట్ అంటే అప్పుడు ఎంసెట్, ఇప్పుడు ఈప్సెట్, నీట్ అండ్ జేఈ, ఎంఎస్సి ఎంట్రన్సెస్, ఐఐటి జామ్ ఎంట్రన్సెస్, గేట్ ఎంట్రన్సెస్, సిఎస్ఆర్ ఎంట్రన్సెస్ అండ్ ఆల్ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, సెట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, బార్క్, టీఐఎఫ్ఆర్, లేదు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జెన్కో, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, కెమిస్ట్రీకి సంబంధించిన ఏ ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేసినా మనం వాటికి కోచింగ్ ఇచ్చాము. అండ్ మన దగ్గర ఇప్పుడు ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్, ఫిజికల్, వీటన్నిటికీ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ అ డాక్టరేట్. మేమందరం కూడా డాక్టరేట్స్. నేను ఈ సంస్థతో ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది, అనుసంధానమై 20 సంవత్సరాలు అవుతుంది. అండ్ నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది 24వ సంవత్సరం. సో నా ఎంఎస్సి అండ్ పిహెచ్డి ఫ్రమ్ ఐఐసిటి, పిహెచ్డి చేస్తూ కూడా నేను కోచింగ్ ఇచ్చేవాడిని. అండ్ ఇప్పటికీ 24 సంవత్సరాలు అవుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మేము జేఈ టీచ్ చేస్తూ ఉంటాము. మాదే ఇంకొక సంస్థ రసాయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ద్వారా మేము జేఈ అండ్ నీట్ క్లాసెస్ కూడా ఇస్తున్నాము. అంటే బయోజెనసిస్ నుంచి ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు జేఈ నీట్ కోసం సపరేట్గా అది స్టార్ట్ చేశాం. సో కెమిస్ట్రీలో మాకు ఆల్ లెవెల్స్లో, ప్రతి లెవెల్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సిన అర్హతలు ఏంటి, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సిన సబ్జెక్ట్ ఎంతవరకు ఇవ్వాలి, వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఇవన్నీ మాకు తెలుసు. ఓకే, సో మీ అభ్యర్థన ప్రకారం, అంటే మేము ఇది 2 నెలలు కాబట్టి దీన్ని చేయాలా వద్దా అనే తర్జన భర్జనలో ఉండేవాళ్ళం ముందు. బికాజ్ మాకు సిఎస్ఆర్, జామ్ అండ్ జేఈ ప్రాసెసెస్ అవుతూనే ఉన్నాయి, ప్యారలల్గా క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. కానీ మీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ కోచింగ్ ఫర్ టీజీపీఎస్సీ పీసీబీ అనలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ సైంటిస్ట్. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసి May 1st నుంచి మొదలవుతుంది. డేట్ గుర్తుంచుకోండి, May 1st నుంచి మన బ్యాచ్ మొదలవుతుంది. ప్యూర్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే, ఆఫ్లైన్ క్లాసెస్ లేవు. ఎందుకంటే అభ్యర్థులు చాలా దూరం నుంచి రావాలి, ఉన్నది 2 నెలలు మాత్రమే. 2 నెలలు అని అంటే జూలై అని మనకు ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ ఇచ్చారు, టెంటేటివ్ మంత్ ఇచ్చారు, డేట్ ఇవ్వలేదు. సో డేట్ ఇవ్వలేదు అని అంటే అది జూలై ఎండింగ్లో ఉండొచ్చు, లేదా జూలై మొదటి వారంలో కూడా ఉండొచ్చు. జూలై ఎండింగ్లో ఉంటే అది ఇంకా మంచిదే, మనకు కనీసం ఒక 75 నుంచి 80 రోజులైనా వస్తుంది పరీక్షకు. కానీ మినిమం మనకు ఒక 60 రోజులు అని చెప్పుకుంటూ వెళ్ళండి. ఈ 60 రోజుల్లో సిలబస్ పూర్తి చేసుకోవాలి.
సో ఈ 60 రోజుల్లో సిలబస్ పూర్తి చేసుకోవాలి అని అంటే మామూలుగా ఒక అభ్యర్థికి అది కొంచెం కఠినతరమైన ఏమంటారు టాస్క్ అవుతుంది. ఎందుకు, వాళ్ళు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలి, ఇటు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలా, ఈ టైంలో మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ రిఫర్ చేసుకుంటూ వెళ్ళేంత సమయం కూడా ఉండదు. సో ఇప్పుడు మాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలో ఒకవేళ కనుక మీరు కోచింగ్ తీసుకుంటే 100% మేము మీకు న్యాయం చేయగలుగుతాం. ఏ సబ్జెక్ట్ నుంచి ఎంతవరకు ఇవ్వాలి, దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, కాంపిటేటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి యూనిట్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. సో ఆ ఎగ్జామ్స్ని కూడా మీరు చూస్తూ ఉండండి, ఆ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి, ఎగ్జామ్స్ అటెండ్ చేసి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇవన్నీ ఈ 60 డే ఆర్ మేబీ 75 డే ప్రోగ్రామ్. ఒకవేళ డ్యూ టు ఎనీ రీజన్ మనకు ఎగ్జామ్ డేట్ డిలే అయిందనుకోండి, జూలై కాదు ఆగస్ట్ కాదు సెప్టెంబర్ వరకు కూడా మనకు యాప్ అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియోస్ ఏవైతే ఎవ్రీడే క్లాసెస్ అవుతూ ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ మనకు యాప్లో పొందుపరుస్తాము. సో అవి రికార్డెడ్ వీడియోస్గా ఉంటాయి. మనకు ఎగ్జామ్ జూలైలో జరిగినా లేదు సెప్టెంబర్లో జరిగినా అంతవరకు ఈ వీడియోస్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఆ వీడియోస్తో పాటు ఎగ్జామ్ పోర్టల్లో ఉన్న ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్తో పాటు కొన్ని ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాము, అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ యాప్ త్రూ ఇవన్నీ మీరు ఇస్తున్నారని చెప్పి ఇంకొక ప్రశ్న అడిగారు. అది డాక్టర్ రాజేష్ బయోజెనసిస్ యాప్ త్రూ, అంటే మీరు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవుతాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు కెమిస్ట్రీతో పాటు మేము జనరల్ స్టడీస్ కూడా ఇస్తున్నాం. జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఎవ్రీ అప్డేటెడ్ వీడియో, ప్రతి దాంట్లో అప్డేటెడ్ వీడియోస్ అవి. ఈవెన్ కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి ఇప్పుడు మీకు అవన్నీ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అప్డేటెడ్ వీడియోస్ కాబట్టి మీకు జనరల్ స్టడీస్ అండ్ కెమిస్ట్రీ రెండు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మీరు మిస్ అవ్వద్దు. ఇది నా అభ్యర్థన. అండ్ మోర్ ఓవర్ ఇది గెజిటెడ్ పోస్ట్. సో గెజిటెడ్ పోస్ట్ ఇలాంటి సైంటిస్ట్, అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్ట్ మళ్ళీ మళ్ళీ రావు. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీ లైఫ్ని పూర్తిగా మార్చేసే పోస్ట్. అంటే ఆ 20 మంది అభ్యర్థులు ఇప్పుడు 1000 మంది రాస్తూ ఉండొచ్చు, లేదా లక్షల మంది రాస్తూ ఉండొచ్చు. అందులో 20 మంది జీవితాలని మార్చే పోస్ట్ గెజిటెడ్ పోస్ట్. సో మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలా, లేదా ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి క్వాలిటీ కోచింగ్ ఇచ్చే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీ లైఫ్ని మార్చుకోదలుచుకున్నారా, అది పూర్తిగా మీ చేతుల్లో ఉంది. బట్ మా నుంచి మేము ఇచ్చే ప్రామిస్ ఏంటి అని అంటే, వీ విల్ గివ్ యూ ది మోస్ట్ క్వాలిటీ సబ్జెక్ట్ అండ్ క్వాలిటీ కాన్సెప్ట్స్ అలాంగ్ విత్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ కానీ అసైన్మెంట్ కానీ. ఇది మా నుంచి మేము ఇచ్చే ప్రామిస్. సో వెరీ క్విక్గా నేను కొన్ని కామెంట్స్ చదువుతున్నాను. కొందరు బీ ఫార్మసీ స్టూడెంట్స్ మాకు ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఉంది, సో మేము పీజీ లెవెల్ కెమిస్ట్రీ చదివాము, మాకు అర్హత లేదా అని అడిగారు. దానికి అర్హత టీజీపీఎస్సీ నుంచి మాత్రం మనకు అర్హత లేనట్టే. మనకు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ప్రకారం బీ ఫార్మసీ వాళ్ళకు ప్రతి సంవత్సరంలో కెమిస్ట్రీ ఉండదు కాబట్టి వాళ్ళకు అర్హత లేదు. సార్ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, ఇఫ్ నాట్ ప్లీజ్ ప్రొవైడ్. యా, వీఆర్ ప్రొవైడింగ్. సో ఇప్పుడే దాని గురించి మీకు చెప్పాను. May 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. టైమింగ్స్ ఎప్పుడు అనేవి మేము ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాం, ఎందుకంటే వేరే ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి ఒక పర్టికులర్ టైం అంటూ చెప్పలేం. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మేము క్లాసెస్ ఎప్పుడు పెట్టినా మీరు క్లాసెస్ చూడండి. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ మీకు అదే రోజు లేదా నెక్స్ట్ డే ఆ వీడియో అప్లోడ్ అయిపోతుంది యాప్లో. సో రికార్డెడ్ వీడియో కూడా ఉంటుంది, అప్లోడ్ అయిపోయిన వీడియో, మీరు అది చూసుకోండి. I have done Pharm D, I have inorganic and organic chemistry in first year. Am I qualified? So first year లోనే కెమిస్ట్రీ ఉండి మీకు నెక్స్ట్ ఇయర్లో కెమిస్ట్రీ లేకపోతే మీరు అర్హులు కాదు. When are the classes going to start? From May 1st. Online, yes. So when are you going to start the classes? So most comments and most calls మాకు వచ్చింది కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫాస్ట్గా మీరు స్టార్ట్ చేస్తే మేము జాయిన్ అవుతాము. సో దానికి నేను మీకు చెప్పాను. అండ్ వాళ్ళకు ఇంకొక అభ్యర్థన మా నుంచి ఏంటంటే జనరల్ స్టడీస్ కూడా మేము పెడుతున్నాము. సో జనరల్ స్టడీస్ కూడా చూసుకోండి. ఐఎమ్ అన్ అగ్రికల్చర్ స్టూడెంట్, వీ హ్యావ్ బయోకెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది అగ్రికల్చరల్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్. ఐఎమ్ ఎలిజిబుల్. సో బయోకెమిస్ట్రీ దానికి ఎలిజిబిలిటీ ఉండదు, కెమిస్ట్రీ ఉండాలి. కెమిస్ట్రీ ఐదర్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, అనలిటికల్ ఉండాలి. బట్ బయోకెమిస్ట్రీ ఉంటే మాత్రం దానికి ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ మీకు ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే డైరెక్ట్లీ మా ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. మీ ఇన్స్టిట్యూట్ నంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ ఇన్స్టిట్యూట్ నంబర్కి కాల్ చేయండి.
క్లారిటీ అబౌట్ ఫార్మ్ డి. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ క్లారిటీ అబౌట్ ఫార్మ్ డి. అది ఫార్మ్ బి ఫార్మసీ గురించి క్లారిటీ ఇచ్చాము. జాబ్ వర్క్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ వర్కా ల్యాబ్ వర్కా? మోస్ట్లీ మనకు ఈ అనలిటికల్ కెమిస్ట్రీవి ల్యాబ్ వర్క్ ఉంటాయి, అప్పుడప్పుడు ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో జాబ్ నేచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. జాబ్ నేచర్ లేదా దాని డిమాండ్స్ని బట్టి మనము దానికి అనుగుణంగా వెళ్ళాలి. బట్ ఇవన్నీ మీరు ఆలోచించకండి, ఎందుకంటే ఇది గెజిటెడ్ పోస్ట్. ఇది గెజిటెడ్ పోస్ట్, చాలా హై పే స్కేల్ ఉన్న పోస్ట్, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకోండి. ఏదైనా మెటీరియల్ రిఫర్ చేయండి సార్. మెటీరియల్ అంటే మీరు తెలుగు అకాడమీ బుక్స్ని ఫాలో అవ్వండి, సబ్జెక్ట్ కోసం తెలుగు అకాడమీ బుక్స్ని ఫాలో అవ్వండి. అండ్ ప్రతి సబ్జెక్ట్కి ఒక స్పెషలైజేషన్, అంటే ఇన్ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ కానీ ఫిజికల్ కానీ అనలిటికల్ కానీ మేము టీచ్ చేసేటప్పుడు రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్తాము. ఆ రెఫరెన్స్ బుక్స్ కూడా మీకు ఒకవేళ టైం ఉంటే ఆ రెఫరెన్స్ బుక్స్ కూడా చూసుకోండి. ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్, గుడ్ ఎక్స్ప్లెనేషన్, ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్, ఆన్లైన్. ఓకే, సో ఇంకొక ప్రశ్న ఏంటంటే సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ సర్టిఫికేట్ ఈజ్ ఇట్ నీడెడ్ ఫర్ అప్లికేషన్? సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ సర్టిఫికేట్ అవసరం లేదు. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ మాత్రమే. సో మాస్టర్స్ డిగ్రీ కూడా మినిమం ఎలిజిబిలిటీ కాదు, మినిమం ఎలిజిబిలిటీ బ్యాచిలర్స్ మాత్రమే. ఎంఎస్సి ఒకవేళ మీరు సిఎస్ఆర్ క్వాలిఫై అయ్యి జేఆర్ఎఫ్గా ఉంటే ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు నేను మీకు ఒక స్టేటస్ చెప్పాను కదా, ఆ స్టేటస్ ప్రకారంగా సెలెక్షన్ జరుగుతుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఐ హావ్ మెన్షన్డ్ ఇట్. ఓటీఆర్ కంపల్సరీనా అంటే ఎస్ కంపల్సరీ, అది కూడా నేను మీకు చెప్పాను. ఏజ్ లిమిట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, 18 years to 34 years. అండ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు, 10 years + 5 years. ఒక్కొక్కరికి ఎంత రిలాక్సేషన్ ఉంది అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. ఏజ్ లిమిట్ పైన కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఏజ్ లిమిట్ని పెంచాలి అని. అది టోటల్లీ కమిషన్ పైన బేస్డ్ అయి ఉంది. బట్ ఇప్పుడు మాత్రం 18 to 34 years. సో మీరు ఏజ్ లిమిట్ పెరుగుతుందా లేదా వాటి గురించి ఆలోచించకండి. ఎవరికైతే ఏజ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా? సో ఈజ్ బీటెక్ ఫ్రమ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్? ఇది ఇంకొక క్వశ్చన్. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. ఇది టీజీపీఎస్సీ నుంచి మేము తీసుకున్న క్లారిటీ, మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, సో నాకు తెలిసి దాదాపు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇచ్చాము. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు కనుక ఉంటే కాల్ చేయండి ఇన్స్టిట్యూట్కి, అండ్ లేదా కామెంట్స్ చేయండి లేదా మెయిల్ చేయండి. బట్ ఈ 2 monthsని మాత్రం మీరు ప్రాపర్గా సద్వినియోగం కనుక చేసుకోగలిగితే మీరు ఒక గెస్టెడ్ పోస్ట్లో ఉండొచ్చు. అండ్ మీరు ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఎన్నుకునేటప్పుడు ఒక క్వాలిటీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోండి. ఇది మా నుంచి మీకు చేసే ఒక అభ్యర్థన. సో రాజేష్ బయోజెనసిస్ వీడియోస్ ఇదొకటే కాదు, ఇంకా వేరే వీడియోస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. కొందరు ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి అడుగుతున్నారు. ఎగ్జామ్ స్ట్రాటజీ కూడా మేము వెంటనే అతి త్వరలో ప్లాన్ చేసి ఆ ఎగ్జామ్ స్ట్రాటజీ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక వీడియో రూపంలో వస్తుంది. కెమిస్ట్రీ ఎంత డెప్త్ ఉంటుంది, కాన్సెప్ట్ ఎలా టీచ్ చేస్తారు అనే దానికి డాక్టర్ రాజేష్ బయోజెనసిస్ మీరు యూట్యూబ్ వీడియోలో ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి. కెమికల్ బాండింగ్ కానీ, లేదా అంతకుముందు మేము చేసిన జెన్కో వీడియోస్ కానీ, జూనియర్ లెక్చరర్ వీడియోస్ కానీ, అవన్నీ మీరు ఒక్కసారి వెళ్ళండి. మీకు సబ్జెక్ట్ డెప్త్ తెలుస్తుంది, కాన్సెప్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నది కూడా తెలుస్తుంది. ఓకే, సో మరొక వీడియోతో మీకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలు కానీ లేదా ఇంకా కొన్ని అప్డేట్స్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.